బట్టి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన సంఘమంతటికి లోకరక్షకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? గత వారంలో మార్కాపురం ప్రాంతంలో మరి పోయిన గురువారం కాకుండా అంతకుముందు గురువారం రోజు రాత్రి నేను ఆనంద్ గారు పాస్టర్ గారు ఇద్దరం కలిసి మార్కాపురం మన దగ్గరకు వచ్చారు. రాజ్ కుమార్ పాస్టర్ గారు అని వచ్చారు, గుర్తుందా? ఆ పాస్టర్ గారు వారి దగ్గర సభలు అనమాట, శుక్రవారం శనివారం సభలు. మరి అక్కడ ఆ సభల్లో పాల్గొనడానికి దేవుడు కృప చూపించాడు. అక్కడే మరి పోయిన వారం రాపోవడానికి కారణం ఏంటంటే వారికి బ్రాంచ్ చర్చిలు ఉన్నాయి. ఆ బ్రాంచ్ చర్చిల్లో పరిచర్య చేయటానికి రిజర్వేషన్ చేయించి కూడా ఆపేశారనమాట. ఆనంద్ పాస్టర్ గారు ఆనందాన్ని ఒక్కళ్ళే వచ్చారనమాట. అందుకే పోయిన వారం మీ మధ్యకి రాలేకపోయాను. తర్వాత ఇంకా ఆదివారం నైట్ బయలుదేరి సోమవారం వచ్చాను. మరి మంచిది, దేవుడు ఇటు రీతిగా మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు కొత్త నిబంధన గ్రంథంలో 114వ పేజీ. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి నుంచి 24 వచనాల వరకు, మొదటి నుంచి 24 వచనాల వరకు. అయితే ఇప్పుడు కలిసి చదివితే ఒక సమయం సరిపోదు అనుకుంటా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇంకా ఇంకొక వచనమే ఉంది. 25 వచనాలు చదవచ్చు. 25 వచనాలు చదివితే గనక నేను చెప్పే వాక్యము మీకు అర్థమైంది. ఇప్పుడు చదివితే గనక సమయం ఒక 5 నిమిషాలు దానికి అయిపోయింది గనక నేను కూడా సమయాన్ని బట్టి నడుచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు చదివామ్మా. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వచనంలో పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నాడు, మనము దేవుని దగ్గరకు వచ్చి, దేవుని సన్నిధిలోకి వచ్చి, మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే, అంటే దేవుని యొక్క సన్నిధిలో అవసరతల నిమిత్తము, మన అక్కర్ల నిమిత్తము, మన సమస్య నిమిత్తము మనము ప్రార్థన చేసినా, ఒకవేళ మన ఆలోచనల్లో మనకి ఈ విధంగా జరిగితే బాగుండు, ఇలా అయితే నాకు మేలు జరిగిద్ది, ఇలా అయితే నేను క్షేమంగా ఉంటానని చెప్పేసి మనము ఆలోచించినైనా సరే వాటన్నిటికంటే దేవుడు అత్యధికమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా చెయ్యి శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. మనం అడుగు వాటి కంటే మనము పరిమితి కలిగి అడుగుతాం. నాకున్న అనారోగ్యం నుంచి నేను విడిపించబడితే బాగుండు, నాకున్న అప్పుల నుంచి నేను విడిపించబడితే బాగుండు, నా కుటుంబం మంచిగా కట్టబడితే బాగుండు, నాకు మంచి ఉద్యోగం ఉండి నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటే బాగుండని మనం ఆలోచిస్తాం. అది సహజం. కానీ దేవునికి వాక్యం చెబుతుంది, నీవు కార్యాలు పొందుకోవటమే కాదు, నీవు క్రీస్తు స్వరూపం ధరించి నీ ద్వారా అనేక మంది యేసును వెంబడించే వారిగా ఉంటారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం సమస్యలో దేవుని వద్దకు వెళ్తే దేవుడు సమస్య నుంచి మనం తప్పించడమే కాదు,
మనకొక మార్గం చూపిస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్నవారికి సమస్య వస్తే, లోకంలో ఉన్నవారికి ఇబ్బంది వస్తే అది వారు పతనమైపోవటానికి కారణమవుతుంది. వారు ఆ సమస్య నుంచి బయటికి రాలేమేమో, ఆ సమస్య నుంచి మేము ఇలాగే ఉంటామేమో, ఆ సమస్యలో మేము ఇలా పట్టబడి ఉంటామేమో, ఆ సమస్య నుంచి మమ్మల్ని విడిపించేవారు ఎవరు ఉంటారేమో అని వాళ్ళు అనుకుంటారు. కానీ మన నిరీక్షణ అయితే లోకరక్షకుడైన యేసు ప్రభువారు ఉంది. మనం నమ్మిన దేవుడు, మనం ఆశించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. మనం సమస్యల్లో ఉంటే, మనం ఇబ్బందుల్లో ఉంటే, మనం ఇరుకుల్లో ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన తన దక్షిణ హస్తము చాపి మనల్ని లేవనెత్తే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా చేస్తాడంట దేవుడు. మరి మీ జీవితాల్లో చేశాడా? అత్యధికంగా మీ జీవితాల్లో అత్యధికంగా చేశాడా? ఆయన తప్పకుండా చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పే దేవుడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములకు మహిమ కలుగును గాక. సంఘం అంటే, సంఘం అంటే ఒక కట్టడం కాదు. సంఘం అంటే ఆయన ఒక సోయ రక్తంతో సంపాదించిన ఆయన జనాంగమైన మనము. అంటే మన జీవితాల్లో కార్యాలు జరగాలని, మనము సంతోషంగా ఉండాలని, మనము ఆనందంతో ఉండాలని, మనం సమాధానం కలిగి ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. గనక మన సమస్యలో, మన ఇబ్బందుల్లో, మన ఇరుకుల్లో మనము దేవుని మీద ఆధారపడితే, దేవుని తట్టు మనం చూస్తే, దేవుడు మనం ఊహించిన దాటికంటే, మనం అడుగు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నాకు వచ్చిన శ్రమలో, నాకు వచ్చిన ఇబ్బందుల్లో, ఆ శ్రమల నుంచి నేను బయటపడితే బాగుండు అనుకున్నా. ఆ శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి బయటకు వస్తే చాలు, ఇలా ఉంటే చాలు, హ్యాపీగా బతికితే చాలు అనుకున్నాను. కానీ దేవుడు ఈ మధ్యకాల సమయంలో మీ ముందు నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అసలు ఎవరితో మాట్లాడాలన్నా సిగ్గు నాకు. ఎవరితో మాట్లాడాలన్నా సిగ్గు. అసలు మాటలే తడబడతా ఉంటాయి నాకు. నేను మాటలే ఎక్కువగా మాట్లాడను, చాలా మౌనంగా ఉంటాను. అలాంటి నా జీవితంలో శ్రమలో, ఇబ్బందులు, సమస్యలు వస్తే వాటి నుంచి బయటపడితే బాగుండు అనుకున్నాను నేను. ఈ శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి బయటకు వస్తే చాలు, ఈ సేవ ఇదంతా ఎందుకులే అని అనుకున్నాను. అలాంటిది దేవుని మాటలు చెప్పే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. మా ఆవిడ అనేది, అసలు మనం వీటి నుంచి బయటపడతామా అని అడిగేది. ఈ సమస్యల నుంచి బయటపడతామా? అసలు దేవుడు ఉన్నాడా అని అడిగేది. దేవుడు ఉన్నాడా? మనల్ని పనాల్లో అవమానపరిచారు కదా, వాళ్ళని చూస్తున్నాడా అని అడిగేది. వాళ్ళని చూస్తున్నాడా? మనల్ని చూస్తున్నాడా దేవుడు? మన పరిస్థితులు ఏంటి? ఇంకెప్పుడు మారుతాయండి? ఇంకెప్పుడు ఇలా ఉంటామండి? నాకైతే నమ్మకం లేదనేది డైరెక్ట్గానే చెప్పేది. నాకైతే నమ్మకం లేదనేది. నేను ఒకటే అనుకునేవాడిని, ప్రభువా ఏదైనా సరే సముద్రుడు ప్రభా, నీవు వాగ్దానం ఇచ్చిన దేవుడివి, నీవు నమ్మదగిన దేవుడివి నాయన. నీ దగ్గరకు వచ్చిన వారిని నువ్వు ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నీ మీదే నేను ఆధారపడుతున్నాను, నీ మీదే నేను ఆనుకున్నాను. నాకున్న ఈ శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి నన్ను విడిపించగల సమర్థుడు నీవే ప్రభు అని దేవుని తట్టు చూశాను. దేవుని మీద ఆధారపడ్డాను, దేవుని మీద ఆనుకున్నాను. దేవుడే నాకున్న సమస్యల నుంచి ఒక్కొక్కటిగా వాటిని అధిగమించే కృపనిచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకానొక సమయంలో అయితే ఈ శ్రమలో, ఇబ్బందులు చూసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతే బాగుండు అనుకున్నా. ఎక్కడికి పోయినా మనుషులే ఉంటారు, ఎక్కడికి పోయినా మనుషులే ఉంటారు. ఈ అవసరమైతే ఎడారిలో కూడా ఉంటున్నారు, ఇప్పుడు సముద్రం మీద ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే, అది ఎలన్ మస్క్ అనే ఒక పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త అవసరమైతే ఇప్పుడు చంద్రమండలంలో కూడా నివాసాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అంటే అక్కడికి వెళ్ళినా కూడా మనుషులు ఉంటారు. ఎక్కడికి వెళ్ళి, అందుకే దావీదు అంటున్నాడు, నేను అగాధంలో స్థలంలోకి వెళ్ళినా సరే, చీకటి గల స్థలంలోకి వెళ్ళినా సరే, నేను ఎక్కడికి వెళ్ళినా, పాతాళంలోకి వెళ్ళినా సరే, అక్కడకు నీవు వచ్చావు ప్రభువా అంటున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితులైనా సరే మనము దేవుని మీద ఆధారపడితే, దేవుని తట్టు చూస్తే, దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవే ఏదైనా
చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయా, నీ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నీ నమ్ముకున్నా యేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నీ నమ్ముకున్నా యేసయ్యా, నిన్నే నీ నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నీ నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ, నిందలు అవమానాలు సహించుకుంటూ, నీ రెక్కల నీడనే ఆశ్రయించినాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయా. దాసుడు తన యజమానుని చేతితట్టు చూసినట్టు, దాసురాలు తన యజమానురాలి చేతితట్టు చూసినట్టు, మనము మన దేవుడైన యెహోవా వైపు చూస్తే ఆయన తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేయగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం నుంచి చూద్దాం ఒకసారి. దేవుడు మరి కష్టంలో, నష్టంలో, ఇబ్బందులు గల పరిస్థితుల్లో దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద ఆనుకుంటే దేవుడు కార్యాలు చేయగలుగుతాడా, చేయలేడా? మరి దేవుణ్ణి ఆశ్రయించిన భక్తుల జీవితంలో ఆయన ఎలాంటి కార్యాలు చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు కార్యాలు చేస్తాడు, ఎలాగ దేవుడు ఆ పరిస్థితుల నుంచి తప్పిస్తాడో ఈ అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో మనం చూద్దాం ఒకసారి. మొదటి నుంచి దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించును. దాదాపు అదే కాలమందు అని అంటే క్రీస్తు శకము 41 నుంచి 44 మధ్యలో అంట. దాదాపు అదే కాలం అంటే 2025 సంవత్సరంలో కాదు, దాదాపు అదే కాలం అంటే క్రీస్తు శకము 41వ సంవత్సరం నుంచి 44 సంవత్సరాల మధ్యలో జరిగిన సంఘటన మనం చూస్తున్నాము. ఆ దినముల్లో హేరోదు అనే రాజు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హేరోదు రాజు అనే పదం మనకు కనపడుతుంది. హేరోదు రాజు అని అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు చెప్పండి? హేరోదు రాజు అని అంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు 2 సంవత్సరాలు మొదలుకొని మగపిల్లలను చంపేసిన హేరోదు రాజు అనుకుంటున్నారా? మీరు మంచిగా చెప్పారు కాదన్న. ఎందుకనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హేరోదు అనే పదము కనపడుతూ ఉండిద్ది. హేరోదు పదం కనపడినప్పుడు ఎవరు అనుకుంటున్నాం? ఒక పర్సనే అనుకుంటాం. మనం ఎవరైనా ఒక పేరు కనపడింది అని అనుకో, జక్రయ్య అని పేరు కనపడింది అనుకో, పాత నిబంధనలో జక్రయ్య ఉన్నాడు, కొత్త నిబంధనలో జక్రయ్య ఉన్నాడు, ఒకళ్ళే అనుకుంటాం మనం. కానీ ఇక్కడ హేరోదు అనే రాజు ఎవరని అంటే మొట్టమొదటిగా మనం చూద్దాం. హేరోదు అనే పదము రాజ్యవంశానికి చెందింది. వాళ్ళ పేరు కాదు, ఇది వాళ్ళ పేరు కాదు. ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్. ముల్లపూడి అంటే అదొక బ్రాండ్. మా ఇంటి పేరు చెన్నుపోయిన, అదొక బ్రాండ్. ఆనంద్ గారు ఇంటి పేరు కండెల్లి. అట్లా ఇంటి పేరు చెబితే వీళ్ళు పలానా అని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, అవునా కదా?
మనకు బంధువులు ఇల్లు, మన చుట్టాలే, మన దూరపు చుట్టాలు ఇల్లు, పలానోళ్ళ చుట్టాలు ఇల్లు, మనకే చుట్టాలు అవుతారని చెప్పేసి మనం మాటలు కలుపుతాం, చుట్టరికం కలుపుకుంటాం. ఇక్కడ హేరోదు అనే మాట వారి రాజవంశానికి చెందింది. హేరోదు అనే మాట వారి రాజవంశానికి చెందింది. ఈ హేరోదు రాజు పేరు అగ్రప్ప. ఏం పేరు? అగ్రప్ప. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయలేదు, కానీ అగ్రప్ప 1 2 ఇంకొక అతను ఉన్నాడు, చెబుతాను. అదిగో 2 ఇంకొక అతను ఉన్నాడు అనమాట. ఇతని తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఇతని తండ్రి ఎవరనంటే బాప్టిసం ఇచ్చిన యోహాన్ని చెరసాల్లో వేయించి తల కొట్టించాడు కదా, ఆ హేరోదు రాజు ఈ అగ్రప్ప తండ్రి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు, జ్ఞానులు వచ్చినప్పుడు, మేము ఆ యొక్క నక్షత్రాన్ని చూసి వచ్చామని చెప్పినప్పుడు, అక్కడున్న పరిపాలిస్తున్న హేరోదు మహారాజు, ది గ్రేట్ హేరోదు అంటారు అనమాట. ది గ్రేట్ హేరోదు అంటారు. హేరోదు మహారాజు, ఆయన హేరోదు మహారాజు, ఆయన కుమారుడే యోహానుని చెరసాల్లో వేయించి, బాప్టిసం ఇచ్చి యోహాను చెరసాల్లో వేయించి తల కొట్టిచ్చేసేసాడు. ఆయన కుమారుడే ఇప్పుడు దాదాపు అదే కాలం ఉందంటే క్రీస్తు శకం 41వ సంవత్సరం నుంచి 44వ సంవత్సరం మధ్య కాలంలో మనము చదువుతున్నాము. అక్కడ కనపడుతున్న హేరోదు రాజు పేరు అగ్రప్ప 1. అగ్రప్ప 2 ఒక ఆయన ఉన్నాడు. పౌలు ఒక మహాసభలో కూర్చొని ఉన్నప్పుడు యేసు ప్రభు వారు తను ఎలాగైతే దర్శించాడో, ఎలాగైతే యేసు ప్రభు వారిని తెలుసుకున్నాడో, లోకరక్షకుడైన యేసు ప్రభు వారి వల్లే పాపక్షమాపణను చెబుతూ ఉంటుంటే, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుడిగా మార్చేస్తావా అని అన్నాడు కదా, ఆయన హేరోదు రాజు అగ్రప్ప 2 అతను. అంటే మనం ఎంతమందిని చూసాం? ఇప్పుడు 4 హేరోదు రాజును చూసాం. ఎంతమందిని చూసాం? 4 హేరోదుల రాజు చూసాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలామంది హేరోదులు పరిపాలించారు, కానీ హేరోదు అనే మాట వారి రాజవంశానికి చెందింది. వారికి ఒక పేర్లు ఉన్నాయి. బాప్టిసం ఇచ్చు యోహాన్ని తల కొట్టించిన అతని పేరేమో అంతిప. హేరోదు యాంటిపస్, ఇంగ్లీష్లో హేరోదు యాంటిపస్, అంతిప. బాప్టిసం ఇచ్చి యోహాన్ని తల కొట్టించిన అతని పేరు అంతిప. అతని కుమారుడే అగ్రప్ప 1. అగ్రప్ప 2 ఇంకొక ఆయన ఉన్నాడు. ఇతను చనిపోయాడు, తర్వాత చనిపోయాడు, చూద్దాం. ఇతను చనిపోయాడు. తర్వాత పౌలు ఎప్పుడైతే ఆ మహాసభలో ఉండి అది యేసుప్రభు వారి గురించి చెబుతున్నాడో, ఆ సభలో అక్కడ పరిపాలిస్తున్న రాజు అగ్రప్ప 2. ఇప్పుడు అర్థమైందా హేరోదు అంటే ఎవరో? 4 హేరోదుల్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు రాయించారు. వీరు యూదయ వంశానికి చెందిన వారయ్యి రోమీల సామ్రాజ్యం కింద వీళ్ళు రాజులుగా పరిపాలన చేసేవారు. వీళ్ళు చూద్దాం ఒకసారి మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. అంటే హేరోదు అనే మాట అంటే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు, అక్కడ జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు కనపడ్డాడు, ఇక్కడ ఒక హేరోదు కనపడ్డాడు. అపోస్తుల కార్యాలు ఇంకో 25వ అధ్యాయం అక్కడికి వెళ్తే అక్కడ ఒక హేరోదు కనపడతా ఉంటాడు. బాప్టిసం ఇచ్చి యోహాను దగ్గర హేరోదు కనపడతా ఉంటాడు. అంటే హేరోదు అనే మాట వారి రాజవంశానికి చెందింది. మొదటి హేరోదు, ది గ్రేట్ హేరోదు, తర్వాత అంతియప్ప, తర్వాత అగ్రప్ప 1, తర్వాత అగ్రప్ప 2. మనము క్రీస్తు శకము 41వ నుంచి 44 మధ్య కాలం గురించి మాట్లాడుతున్నాం. చదువు ఒకసారి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు రాజైన హేరోదు, ఈ అగ్రప్ప అనే రాజు, హేరోదు రాజు ఏం చేశాడు? సంఘపు అంటే క్రైస్తవులలో కొంతమందిని తీసుకొని యోహాను తమ్ముడైన సహోదరుడైన యాకోబును చంపించేశాడంటే ఖడ్గం చేత. మొట్టమొదటి ది గ్రేట్ ఆఫ్ హేరోదు ఏం చేశాడు? యేసు ప్రభు వారు పుట్టారని చెప్పేసి 2 సంవత్సరాలు మొదలుకొని చిన్నపిల్లలందరినీ చంపించేశాడు. అతను చాలా క్రూరుడు. అతని తర్వాత అంతియప్ప పరిపాలించాడు. యేసు ప్రభు వారు బాప్టిసం తీసుకొని యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో, యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న కాలంలో బాప్టిసం ఇచ్చి యోహానుని పట్టుకొని తల కొట్టిచ్చేసాడు అంతియప్ప.
హేరోదు మహారాజు కుమారుడు అంత్యప్ప. అతని కుమారుడేమో అగ్రప్ప వన్నం. ఏం చేస్తున్నాడు హేరోదు రాజు? ఏం చేస్తున్నాడంటే సంఘపులో ఉన్న వారిని కొంతమందిని అంటే క్రైస్తవులు అనబడిన వారిని కొంతమందిని పట్టుకొని చెరసాల్లో వేయించి వారిని హింసిస్తున్నాడు. దొరికినట్టు చంపేస్తున్నాడు. క్రైస్తవుల మీద హింస ఇప్పుడు జరగటం కాదు, మొదటి క్రైస్తత్వం ప్రారంభమైన దగ్గర నుంచి యేసు ప్రభు వారు పుట్టిన దగ్గర నుంచి క్రైస్తవుల మీద హింస జరుగుతూనే ఉంది. వారు సంఘంగా కూడుకొని ఉంటే వారి మీదకి వచ్చి వారిని హింసిస్తున్నారు, వారిని పట్టుకుంటున్నారు, చెరసాలు వేసేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ దినాల్లో కూడా క్రైస్తత్వాన్ని రూపుమాపేస్తాం, క్రైస్తత్వాన్ని లేకుండా చేస్తామని చెప్పారు. హేరోదు కూడా క్రైస్తత్వాన్ని లేకుండా చేయాలని చూశాడు, కానీ వాళ్ళే అంతరించిపోయారు. కానీ క్రైస్తత్వము అంతరించిపోలేదు, విస్తరించి అభివృద్ధిపరచబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు ఒక్కరు చనిపోతే యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల ద్వారా భూదిగంతముల వరకు సువార్త వెదజల్లబడింది. తోమా ద్వారా భారతదేశానికి మొదటి శతాబ్దంలో సువార్త వస్తే తోమాను చంపేశారు. తోమా హతసాక్షుడయ్యాడు. ఒక తోమా చనిపోతే అనేక మంది తోమాలు పుట్టుకొచ్చారు, అనేక మంది మిషనరీలు భారతదేశానికి వచ్చారు, దేవునికి సువార్తను ప్రకటించారు. ఇప్పటి వరకు కూడా భారతదేశంలో నలుమూలల దేవునికి సువార్త వెదజల్లబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతిమ సువార్త ఉద్యమము భారతదేశం నుంచి మొదలవబోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే అందరికంటే మొట్టమొదటిగా మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి సువార్త వచ్చింది, కానీ భారతదేశము సువార్తను అంగీకరించట్లా. మన తర్వాత చాలా సంవత్సరాలకి అమెరికాకు సువార్త ప్రకటించబడింది, ఆఫ్రికాకు సువార్త ప్రకటించబడింది, యూరోప్ కంట్రీస్కు సువార్త ప్రకటించబడింది. అవన్నీ దేవుణ్ణి అంగీకరించాయి, దేవుని యొక్క ఉద్యమంతో నింపబడ్డాయి, సువార్త ఉద్యమంతో నింపబడ్డాయి. మన భారతదేశంలోనే ఇంకా ఉద్యమము రగిలించబడ్డ అంతిమ ఉద్యమము, సువార్త ఉద్యమము భారతదేశం నుంచి మొదలవబోతుంది. అప్పుడు మన ప్రియుడు పెళ్లి కుమారుడైన యేసు ప్రభు వారు మధ్యాకాశానికి రాబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ హేరోదు ఎలాగైతే సంఘపు వారిని హింసిస్తున్నాడో ఈ దినాల్లో కూడా క్రైస్తవులు అనబడే వారిని అనేకుల్ని హింసిస్తున్నారు, అనేకులను దూషిస్తున్నారు. ఒక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోతే 100 మంది ప్రవీణ్ పగడాల గారు పుడతారు. ఒక్క వ్యక్తి చనిపోవటం వల్ల క్రైస్తవత్వము అంతరించిపోదు. ఒక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోతే 100 మంది ప్రవీణ్ పగడాల గారు పుడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాటలు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చూసి అనేకులు రోషం కలిగి దేవుడి కొరకు నమ్మకంగా నిలబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోవటం వల్ల క్రైస్తవత్వానికి ఏమైనా నష్టం జరిగిందా? ఏమి నష్టం జరగలేదు. ఇంకా అనేక మంది దేవుణ్ణి వెంబడించడానికి ఆయన సువార్త మాటల ద్వారా అనేకులు పట్టబడుతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబుని, యోహాను సహోదరుడైన యాకోబుని ఆయన ఖడ్గం చేత, హేరోదు రాజు ఖడ్గం చేత చంపించేశాడు. చదువమ్మ. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని, ఇప్పుడు కూడా ప్రభుత్వాలు తెలుసుకుంటున్నాయి అన్నమాట. క్రైస్తవులను ఎలాగంటే వీళ్ళకి మంచిగా, వీళ్ళు మాకు ఓట్లు వేస్తారు, మాకు ఫేవర్గా ఉంటారు. ఎటు వచ్చి ఎవరి మీద పడుతున్నారు? క్రైస్తవుల మీద పడుతున్నారు. క్రైస్తవుల్ని ఎలాగంటే క్రైస్తవుల్ని దూషిస్తే, క్రైస్తవుల్ని అపహేళన చేస్తే ఎదుటివారు ఆనందపడతారని వారి కొరకు క్రైస్తవుల మీద లేనిపోని నెపాలేస్తున్నారు. ఆ రోజుల్లో కూడా హేరోదు అగ్రప్పరాజు యూదులకి మంచిదని, యూదులు సంతోషపడతారని సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడంట. ఈయనకేదో అపాయం జరిగిందని, లేకపోతే ఈయన ఏదో చేయటానికి వచ్చారని ఈయన కక్షతో చేయట్లా. జనాలు సంతోషపరచడం కొరకు, జనాల్ని సంతోషపరచడం కొరకు ఇప్పుడు కూడా అనేకమైన వ్యంగ్య మాటలు మాట్లాడుతున్నారు. క్రైస్తత్వం మీద వ్యంగ్య మాటలు మాట్లాడి ఉద్రేకభరితులుగా చేస్తున్నారు. వాళ్ళని గొడవలు రేకెత్తిచ్చే మాటలు మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో. దానివల్ల యువత నష్టపోయిద్దని కొంచెం కూడా జ్ఞానం లేదు. అధికారులు అనే వాళ్ళు ఎవరికి కూడా జ్ఞానం లేదు.
ఇక్కడ హేరోదు ఏం చేస్తున్నాడంటే యూదులకు సంతోషం కలగజేసిద్దని సంఘాన్ని హింసిస్తున్నాడంట. చదువమ్మ. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. పేతురును కూడా అంటే మొత్తం అంతటికి కలిగిన నాయకుని పట్టుకున్నాడు. ఇక మంచిగా సెట్ చేసి మొత్తం అందరికి నాయకుడు ఎవరైతే ఉన్నారో పేతురును పట్టుకున్నాడు. చదువమ్మ. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు కనుక అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల ఎద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతన్ని ఏం చేశాడంటే ఇక్కడ హేరోదు రాజు అగ్రిప్ప ఏం చేశాడంటే యాకోబుని చంపించేశాడు ఖడ్గం చేత. ప్రజల్ని క్రైస్తవులు అనబడే వారిని హింసిస్తున్నాడు. సంఘము భయంతో బతుకుతుంది. ఇక్కడ పేతురుని పట్టుకున్నాడు. సంఘం అంతటికి నాయకుడు ఎవరంటే పేతురు. అంటే పేతురుని పట్టుకున్నాడు. పేతురుని పట్టుకొని చెరసాల్లో వేయించాడు. ఒకవేళ చంపేద్దామంటే పులిని రొట్టెల పండుగ దినాలు జరుగుతున్నాయి, పస్కా పండుగ దినాలు జరుగుతున్నాయి కనుక ఇప్పుడు చంపితే ఒకవేళ గందరగోళంగా అల్లర్లు రెక్కుతాయి, అనేక మంది యెరూషలేము వస్తారు కనుక అల్లర్లు జరుగుతాయి కనుక ఇదంతా సద్దుమడిగిన తర్వాత ఈ పండుగ దినాలు గడిచిపోయిన తర్వాత ప్రజల యొద్దకు తీసుకొచ్చి ప్రజల మన్నలు పొందుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అక్కడ చదువమ్మ. అతన్ని కావలి ఉండుటకు 4 చతుష్టముల సైనికులకు 4 చతుష్టములు అంటే చతుష్టము అని అంటే 16. చతుష్టము అని అంటే 16 మంది అని అర్థం. 4 చతుష్టములు అంటే 16 × 4 64. చతుష్టము అని అంటే 16 మంది. 4 చతుష్టములు. చతుష్టము అని అంటే 16 మంది. ఒక్క చతుష్టము అని అంటే 16 మంది అని అర్థం అనమాట. 4 చతుష్టములు. 4 చతుష్టములు అంటే 16 × 4 64. ఒక్క పేతురు కొరకు 64 మంది సైనికుల్ని పెట్టాడు హేరోదు రాజు. అగ్రిప్ప ఏం చేశాడంటే ఒక్క పేతురు పారిపోతాడేమని ఒక్క పేతురు కొరకు 64 మంది సైనికుల్ని పెట్టాడు. ఎవరికి పెడతారు సైనికుల్ని? ఎక్కువ మందిని బందిపోటు దొంగలకి, గజ దొంగలకి, నరహంతకులకి పెడతారు. అవునా కాదా? బందిపోటు దొంగలకి, నరహంతకులకి, గజ దొంగలకి పెడతారు. ఇక్కడ దేవుని సువార్త ప్రకటిస్తున్న పేతురుని పట్టుకొని చెరసాల్లో ఎంచి, ఇక్కడ హేరోదు అగ్రిప్ప రాజు పేతురుని పట్టుకొని చెరసాల్లో ఎంచి 64 మంది సైనికులు పెట్టాడు కాపలా. ఒకరిద్దరైతే తప్పిపోతాడేమోనని, ఒకవేళ పారిపోతాడేమోనని చెప్పేసి 64 మందిని ఏదో పెద్ద గజ దొంగ, బందిపోటు దొంగను పట్టుకున్నట్టు చెరసాల్లో వేసి సంఖ్యలతో బంధించేసి పెట్టేసాడు. చదువమ్మ. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘం ఎలా ప్రార్థన చేస్తుందంట? ఆసక్తితో కాదు, అత్యాసక్తితో. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ఇక్కడ పేతురు తడపట్ల పాదాలు, దేవుని పాదాలు కన్నీటితో పేతురు తడపట్ల, సంఘం తడుపుతుంది. పేతురు ఏం చేస్తున్నాడు? చెరసాల్లో ఉండి మంచి కాలు చాపుకొని మంచి నిద్రపోతున్నాడు. పేతురికి నిద్రపోవటం అంటే ఇష్టం. యేసుప్రభు వారు గెస్సమనే తోటలో కొంచెం సేపు ప్రార్థన చేయండి, నేను కొంచెం దూరం వెళ్ళి ప్రార్థన చేస్తానని అంటే
యేసుప్రభు వారు ప్రార్థన చేసి వచ్చే లోపల టీం నాయకుడైన పేతురే ముందు నిద్రపోతున్నాడు. యేసుప్రభు వారు లేపి, ఒక్క గడియను మేల్కొనరా, కొంచెంసేపు ప్రార్థన చేయండి, నాకు సహాయం చేయండి అని చెప్పేసి మళ్ళీ ప్రార్థన చేసుకుని వచ్చే లోపల మళ్ళీ పడుకున్నారు. పేతురికి నిద్రపోవటం అంటే ఇష్టం. పేతురు అనుకుంటున్నాడు, ఇక అయిపోయింది, నా పని అయిపోయిందిలే, ఇంకా నా పరిస్థితి అయిపోయింది. స్టెఫెన్ ఏమో రాళ్లతో కొట్టి చంపేశారు, యాకోబునేమో ఖడ్గం చేత హతమందించేశారు, 3వ నెంబర్ నాదే అనుకుంటున్నాడు పేతురు. 3వ నెంబరు నాదే, ఇంకా 3వ నెంబర్ మనకు కూడా మన జీవితంలో ఎదురవుతున్న కష్టాలు, మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, మన జీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులను బట్టి మనం అనుకుంటాం మన పని అయిపోయింది అనుకుంటాం. ఇంకొద్దు ప్రభువా, నన్ను తీసుకెళ్ళిపో అనుకుంటాం, నన్ను తీసుకెళ్ళిపో అనుకుంటాం. ఈ సమస్యలు, ఇబ్బందులు, ఈ బాధలు, ఈ కష్టాలు నేను భరించలేకపోతున్నాం అనుకుంటాం. పేతురు కూడా అలాగే అనుకుంటున్నాడు, ఇంకా అయిపోయిందిలే, ఇంకా మొత్తం 64 మందిని కాపలా పెట్టారు, నాకు నేను తప్పించుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదు. యేసుప్రభు వారేమో పరలోకానికి ఆరోహణం అయిపోయాడు, నా గొర్రెల్ని మేపమన్నాడు, చెప్పాడు, అంతా ఏమీ లేదు, ఇంకా నేను వల వేసుకొని చేపలు పట్టుకుంటున్నా, మంచిగా బాగుండు, 4 చేపలు అమ్ముకొని బతికేవాడిని, ఇప్పుడేమో అనవసరంగా వచ్చి వీళ్ళ మధ్యన ఇరుక్కొని చెరసాల్లో బంధించబడిపోయి ఉన్నాను, ఎక్కడైనా ఒక 5 నిమిషాలన్నా మంచిగా కునికెత్తే బాగుండు అని చెప్పేసి పేతురు పడుకున్నాడు. మరి పేతురికి దేవుడు ఎలాంటి వాగ్దానం ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. 16 నుంచి చదవమ్మా. 16 నుంచి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే గాని నరులెవ్వరూ నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరవు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు పేతురికి వాగ్దానం ఇస్తున్నాడు, ఈ బండ మీద నా సంఘం కడతావు, క్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతావు, పాతాళలోక ద్వారాలు కూడా దాని ముందు నిలవలేవు. అంటే ఏ మరణం కూడా, ఏ అపాయం కూడా, ఏది కూడా దాని ముందు నిలవలేదు. నీవు భూమి మీద వేటిని బంధిస్తావో అవి పరలోకమందు బంధించబడును, నువ్వు భూమి మీద వేటిని విప్పుతావో అవి పరలోకమందు విప్పబడును. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిస్తున్నా. దేవుడు ఎంత అధికారాన్ని పేతురికి ఇచ్చాడో చూడండి. పేతురు ఏం చేస్తున్నాడు? మంచిగా పడుకున్నాడు కాలు చాపుకొని. పేతురు ప్రార్థించాల్సింది పోయి, పేతురు దేవుని అడగాల్సింది పోయి, ప్రభువా నీవు మనకు కూడా శ్రమల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో దేవుడు మాట్లాడిన మాటలే గుర్తురా. ఇక్కడితో ఈ జీవితం ఆగిపోతే బాగుండు అనుకుంటా ఉంటాం. ఎంతసేపు మన సమస్యలు తీరితేనే బాగుండని ఆలోచన ఉండిద్ది, కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థిద్దామని కానీ, లేకపోతే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు కానీ మనకి గుర్తుకు రావు. ఇక్కడ పేతురు కూడా గుర్తు రావట్లా. పేతురు అనుకుంటున్నాడు, 1, 2, 3వ నెంబర్ నాదే, ఈ పులిన రెట్ల పండుగ అయిపోయిద్ది, పస్కా పండుగ అయిపోయిద్ది, నన్ను ప్రజల వద్దకు తీసుకొస్తారు, నన్ను చిరఛాదనం చేస్తారు, నా పని అయిపోయింది అనుకుంటున్నాడు. ఇంకా చూద్దాం, పేతురికి ఇంకొక వాగ్దానం కూడా దేవుడు ఇచ్చాడు. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయము. యేసు నా గొర్రెల్ని మేపుము, 16వ వచనం అమ్మ, 18వ వచనం, సారీ ఇది 16 అని పడింది దీంట్లో.
యేసు నా గొర్రెల మేపము, నీవు ఎవరుడై ఉండినప్పుడు నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము నీ అంతట నీవే నడుం కట్టుకొని కట్టుకొని నీకిష్టమైన చోటుకు వెళ్ళు. నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు నీ చేతులు నీవు చాచుదువు. నీవు చాచెదవు. వేరొకడు నీ నడుము కట్టి వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా నీతో నిత్యముగా చెప్పుచున్నాను అతనితో చెప్పాను. అతనితో చెప్పాను. అతడు అతడు ఎట్టి మరణము వలన ఎట్టి మరణము వల్ల దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాడు. ఆయన అంటే ఏం చెప్పాడు? నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు నీకు మరణం రాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళగలుగుతావు. ఎక్కడ సువార్త ప్రకటించగలుగుతావు అంటే అక్కడ సువార్త ప్రకటించగలుగుతావు. ఇప్పుడు ఎలా ఉన్నాడు పేతురు? యవ్వనుడిగా ఉన్నాడు, ముసలుడు అవల. అప్పుడే ముసలుడు అవల, యవ్వనుడిగా ఉన్నాడు. కానీ దేవుడు పేతురికి ఇచ్చిన వాగ్దానం పేతురికి గుర్తుందంటే గుర్తులేదు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా నీ జీవితంలో నెరవేర్చే సమర్థుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం మర్చిపోతామేమో కానీ, మనం దేవుని యందు లక్ష్య పెట్టమేమో కానీ, ఆయన మనల్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు. ఆలస్యమైతే జరిగిద్దేమో కానీ దేవుడు మనల్ని అలక్ష్యపరచడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమన్నాడు? నా బండ మీద నువ్వు సంఘాన్ని కడతావు, పారలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను, పాతాళలోక ద్వారములు కూడా నువ్వు కట్టే సంఘం ఎదుట నిలవనేరవు. నీవు భూమి మీద వేటిని బంధిస్తావో అవి పరలోకమందు బంధించబడును, భూమి మీద వేటిని విప్పుతావో అవి పరలోకమందు విప్పబడును. నీవు యవ్వనుడివై ఉన్నప్పుడు నీకు ఇష్టమైన చోటికి నువ్వు వెళ్తావని చెప్పాడు. పేతురు ఏం చేస్తున్నాడు? మంచిగా కాలు చాపుకొని చక్కగా నిద్రపోతున్నాడు. ఇంకా సంఘమేమో అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఆయనే ఏదైనా చేయగల సమర్థుడని సంఘము అత్యాసక్తితో దేవుడి మీద ఆనుకొని దేవునికి ప్రార్థన చేస్తుంది. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే అయినను ఆయన వర్షింపుకున్నట్లు ప్రార్థించినప్పుడు భూమి మీద వర్షింపబడలేదు. మరలా ఆయన ఆసక్తితో ప్రార్థించగా ఆకాశము నుంచి వర్షం వచ్చును, భూమి దాని ఫలమిచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అత్యాసక్తి గల ప్రార్థన అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాల్లో ఈ కార్యాలు జరగవేమో, మన జీవితాల్లో ఈ సమస్యల నుంచి విడుదల పొందుకోలేమోమో, మన జీవితాల్లో పరిస్థితులు ఇంతేనేమో అని అనుకోకుండా మనము దేవుని మీద ఆధారపడి దేవుని యందు భయభక్తులు నిలిపి దేవుని తట్టు తిరిగి మనము ప్రార్థిస్తే దేవుడు మన జీవితాల్లో అసాధారణమైన కార్యాలు చేయగల సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘము అసలు ఎవరు చేయాలి ప్రార్థన? నాయకుడిగా పేతురు చేయాలి. ప్రభువా, నా సమయం వచ్చిందా రాలేదా, నేను ఇంకా ఉంటానా ఉండనా, ఇప్పుడే తీసుకెళ్ళిపోతావా అని నాయకుడు చేయాల్సింది పోయి విశ్వాసం చేస్తున్నారు, సంఘం చేస్తున్న ప్రార్థన. సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటుంటే దేవుడు అసాధారణమైన కార్యాలు చేయటం మొదలు పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా, నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నా, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయా, నీ కరముపై దృష్టి ఉంచినానయా. సంఘం దృష్టి ఉంచింది. దేవుడు తప్పకుండా ఆయన చేతి కార్యాలు చేయగల సమర్థులని అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఒకవేళ నీకు సమస్య ఉందేమో, నీకు ఇబ్బంది ఉందేమో, అప్పులతో, అనారోగ్యంతో, సమస్యలతో, వేదనలతో, అవమానాలతో కృంగి ఉన్నావేమో, దేవుని తట్టు తిరుగు, దేవుని వైపు చూడు. దేవుడు తప్పకుండా నీ పక్షాన్ని నిలబడి నీకు న్యాయం తీర్చే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఇక్కడ సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేశాడో చూద్దాం ఒకసారి. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలని ఉండగా, వెలుపలికి తీసుకురావాలై ఉండగా ఆ రాత్రి ఏ రాత్రి? పేతుర్ని జైల్లో వేసిన రాత్రి అనంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు అద్భుతం చేయడానికి 6 నిమిషం చాలు. దేవుడు అద్భుతం చేయడానికి 6 నిమిషం చాలు. మనం అనుకుంటాం ఫలానా సమయానికి నాకు ఇంటర్నెట్ వస్తే బాగుండు, ఫలానా సమయానికి ఈఎంఐ కట్టుకోవడానికి డబ్బులు వస్తే బాగుండు, ఫలానా సమయానికి ఆ మంగళవారం చీటీఓడికి డబ్బులు వస్తే బాగుండు, ఫలానా సమయానికి నేను హాస్పిటల్కి వెళ్ళి మందులు తెచ్చుకోవడానికి డబ్బులు ఉంటే బాగుండని మనం అనుకుంటాం. దేవుడు అద్భుతం చేయటానికి 6 నిమిషం చాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రాత్రే చదువమ్మా. ఆ రాత్రే పేతురు ఎట్లున్నాడంట? 2 సంఖ్యలతో కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేశారు. బందిపోటు దొంగను పట్టుకున్నారన్నమాట. పట్టుకొని చెరసాలు వేశారు. 64 మంది సైనికులు కాపలా పెట్టాడు హేరోదు అగ్రిప్ప. చదువమ్మా. ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాలంటే ఒక్కొక్క కావలివారు ఇద్దరేసి కావలివారు ఉన్నారు. ఎవరు ఎంటర్ అవ్వకుండా, ఒకవేళ ఒకడు ప్రవేశించాడా ఇద్దరు పట్టుకునేటట్టు ఇద్దరిద్దరు కాపలా పెట్టేశాడు అనమాట. అలాగా 64 మందిని పెట్టాడు. కావలివారు కాపలా కాస్తున్నారంట. అంటే వాళ్ళు మెలకుగానే ఉన్నారు. కావలివారు కాపలా కాస్తున్నారు, వాళ్ళు మెలకుగానే ఉన్నారు. చూద్దాం ఒకసారి. చదువమ్మా. కావలివారు తలుపు ఎదుట చెరసాలంటే ఎవరు వస్తున్నారు? ఏగొస్తుందా, దోమ వస్తుందా, బొద్దింక వస్తుందా అని వాళ్ళు కావలి కాస్తున్నారు అన్నమాట. చదువమ్మా. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు క్రీస్తుని ఎరిగిన బిడ్డ అయితే, నువ్వు యేసు ప్రభువు రక్తంలో నీ పాపాలను ఒప్పుకొని ఆయన రక్తంలో నువ్వు కడగబడి నీతిమంతుడిగా మార్చబడితే, ఆయన యందు నీవు విశ్వాసం ఉంచితే నీ చుట్టూ ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉన్నది. చుట్టూ చూడుము, జనములకి చీకటి కమ్ముచున్నది. కానీ యెహోవా మహిమ నీ మీద నీ కుటుంబం మీద ఉదయిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంటి పక్కన వాళ్ళకి సమస్య వచ్చింది, ఇంటి ఎదురు వాళ్ళకి సమస్య వచ్చింది, ఈ పక్కన వాళ్ళకి సమస్య వచ్చింది. ఆ సమస్య వాళ్ళని కృంగదీస్తుందేమో, ఆ సమస్య వాళ్ళని పడగొడుతుందేమో, కానీ నీకొచ్చిన సమస్యల నుంచి నువ్వు విజయోత్సాహంతో బయటికి తీసుకొస్తాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పేతురు చెరసాల్లో బంధించబడి నిద్రపోతున్నాడు. కావలి కాస్తూనే ఉన్నారు, కాపలాగా ఉన్నారు. వాళ్ళు మెలకుగా ఉన్నారు. కానీ దేవుని దూత పేతురు ఉన్న చెరసాల్లో వెలుగుతో ప్రకాశిస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ చీకటి పారద్రోబడాల్సిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ మీద నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి కార్యాలన్నీ యేసు సర్వశక్తి గల నామములో లయపరచబడును గాక. దేవుని యొక్క వెలుగు మీ మీద, మీ కుటుంబాల మీద, మీ సంతతి మీద ప్రకాశించబడును గాక. ప్రతి అపవాది కట్లన్నీ తెగిపోవును గాక. వారి కార్యాలన్నీ లయపరచబడును గాక. ఇది మొదలుకొని యెహోవా నిత్యమైన వెలుగుగా మీ మీద ఉదయించబడును గాక. ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క దూత చెరసాల్లో ప్రత్యక్షమవగానే ఆ చెరసాలంతా వెలుగుమయమైనంట. చదువమ్మ ఒకసారి. దూత పేతురు పక్కన తట్టి బాబా పొడుకొని సాలే బాబా లెగని లేపుతుంది. ఇంకా పేతురుని బాబా పొడుకొని సాలే గాని లెగు బాబా అని చెప్పి లేపుతుంటే ఈ పేతురు అనుకుంటున్నాడు తెల్లారైపోయిందేమో. ఒరే అలా పొడుకోగానే ఎందరెట్టేసింది, అప్పుడే తెల్లారిపోయిందా, అయితే నా టైం వచ్చేసింది అనుకుంటున్నాడు మనసులో పేతురు. సైనికులే కదా మరి పక్కనుంది, ఎవరు లేపుతున్నారు అనుకుంటాడు? సైనికులే లేపుతున్నారేమో. అరే ఎట్లా పడుకోగానే అప్పుడే తెల్లారిపోయిందా, అయితే నా టైం వచ్చేసింది అనుకున్నాడేమో మనసులో అలాగా పేతురు. కానీ ఎవరు తట్టి లేపుతున్నారు? దూత, దేవుని దూత తట్టి లేపుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా.
పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యల్లో అతని చేతి నుండి వీడిపోయాను. దేవుని వెలుగు మీ కుటుంబాల మీద ప్రకాశిస్తే, దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తే, నీ మీద నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి సంఖ్యలన్నీ పటపట 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 తెగిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ సంఖ్యలు అయితే అపవాది కట్టిందో, ఏ సంఖ్యల చేత అయితే బంధించబడి ఉన్నారో, దేవుని యొక్క వెలుగు మీ మీద, మీ కుటుంబాల మీద, మీ సంతతి మీద ప్రకాశిస్తే అపవాది కట్టిన కట్లన్నీ కూడా పటపట పటపట పటపటమని తెగిపోతాయి. ఇక్కడ దేవుని దూత చెరసాల్లో ప్రత్యక్షమైంది. దేవుని దూత ప్రత్యక్షం అవగానే దేవుని సన్నిధి ఆవరించింది. వెలుగుతో ఆ చెరసాలు నింపబడిపోయింది. పేతురుకు కట్టిన, పేతురికి ఉన్న సంఖ్యలు కూడా దానంతటికి అవే ఊడిపోయినాయి అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో మోకరిస్తే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, దేవుడి మాటలు ఆలకిస్తే నీకున్న కట్లన్నీ తెగిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది అపవాదికి తెలిసే నిన్ను దేవుని మందిరానికి రానివ్వదు. ఇది అపవాదికి తెలుసు. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వచ్చావనుకో, దేవుని వాక్యము ప్రాణాంత మూలుగుల్లోనికి విభజించిన మట్టుకు దూరుతూ పరిశోధిస్తుంది, శోధిస్తుందంట. అంటే దేవుని వాక్యం మనం సంధించినప్పుడు మనం ఏమవుతాం? రూపాంతరం చెందుతాం, పాపాలను ఒప్పుకుంటాం, దేవుని తోటి తిరుగుతాం. ఇది అపవాదికి తెలిసి మనల్ని ఏం చేసిద్ది? మందిరానికి వెళ్ళనవదు, సంఘానికి వెళ్ళనవదు. ఎప్పుడు లేని పనులన్నీ కూడా ఆదివారమే పెట్టింది. ఎప్పుడు లేని పనులన్నీ కూడా ఆదివారమే పెట్టింది. నాకు తెల్లారితే ఆదివారం అంటే శనివారం నైట్ నిద్రపోవాలని గత 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా. నిద్ర రాదే. నిద్ర వచ్చినట్టే ఉండేది, నిద్ర పట్టదు. మాట్లాడితే ఫోన్ చూసుకుంటా ఉంటాను. ఇట్లాగా టైం ఎంత అయింది, టైం ఎంత అయింది, టైం ఎంత అయింది. ఎట్లా పడుకున్నాను అనుకో, అట్లా టైం మోగేసిద్ది, అలారం మోగేసిద్ది. అంటే మన ఆసక్తి, మనం దేవుని సన్నిధిలో కనపడాలనే ఆసక్తి. దావీదు నీ మందిరంలో నేను ఒక్క దినము గడుపుట 1000 దినాలంత ఆశీర్వాదం అంటున్నాడు. దావీదు వరం అడుగుతున్నాడు. ఏం వరం అడుగుతున్నాడంటే, నీ మందిరంలో నివసించే వరం ఏదన్నా ఉంటే నాకు ఇవ్వు ప్రభువా. ఒక మూలన కూర్చుంటాను నేను, ఒక మూలన ఆయన మహారాజు, ఒక మూలన కూర్చుంటాను ప్రభువా. అది చాలు, నాకు అది చాలు. అపవాదికి ఇది తెలిసే దేవుని మందిరంలో మనం ఉండటానికి కానీ, దేవుని సన్నిధిని అనుభవించడానికి కానీ దానికి ఇష్టం ఉండదు. అందుకే అది మనల్ని ఆపేసి, ఎప్పుడైతే మనం దాన్ని జయించుకొని, ఏది ఏమైనా సరే, 106 అయినా సరే, 696 అయినా సరే, నేను ఏదైనా సరే, నేను దేవుని సన్నిధిలో కనపడాలని ఒక అడుగు ముందుకే, దేవుని కార్యాలు తప్పకుండా మీ జీవితాల్లో మీరు చూస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే మనం దాన్ని జయించుకొని, మన పరిస్థితుల్ని జయించుకొని మనం అడుగు ముందుకేస్తామో, దేవుడు తప్పకుండా మన పక్షాన్ని నిలబడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడెను. సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుమును కట్టుకొని చెప్పులు తొడుక్కొని మనను. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంటనే గాలాట్లా, చర్చాలో ఉన్నాడు, గాలాట్లేదు, పై వస్త్రం కూడా తీసి మంచిగా పడుకున్నాడు అనమాట. ఇంకా మంచిగా హాయిగా ప్రశాంతంగా పడుకున్నాడు. ఇంకా ఈ ఒక్కరోజు రాత్రి, ఈ రాత్రి అంతా ప్రశాంతంగా పడుకుంటే చాలు, ఇంకా నేనుగా చిరస్థానం అయిపోతే, అధ్యక్షణ అయిపోతే డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. దేవుని తోటి తట్టి లేపింది, నడుము కట్టుకోమంది, చెప్పులు వేసుకోమంది, పై వస్త్రం వేసుకోమంది, వేసుకున్నాడు. చదువమ్మా. నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినది దూత వల్ల జరిగింది నిజం కాదనుకుంటాడంట. ఎందుకంటే పేతురు దర్శనాలు చూస్తాడనమాట. పేతురు దర్శనాలు చూసే బ్యాచ్ అనమాట. పేతురు దర్శనాలు చూస్తాడు. పేతురు చర్మకారుని సీమోన్ ఇంట్లో ఉన్నప్పుడు అనమాట, కొర్లేని పేతురు కొరకు మనుషులు పంపించాడు. మనుషులు పంపించినప్పుడు పేతురు ఆకలి కొని మేడపైకి ఎక్కాడు.
మేడపైకి ఎక్కినప్పుడు కింద మంచి బిర్యానీ దమ్ బిర్యానీ వండుతున్నారు. ఈ మసాలా వాసన పైకి తగులుతుంది అనమాట. ఈ ఎప్పుడెప్పుడు ఈ కిందకి వెళ్ళిపోయి భోంచేద్దామని ఆరాటంతో పేదరుంటే దేవుడు ఆకాశం నుంచి ఒక దుప్పటి పంపించి దాంట్లో చతుర్పాద జంతువుల్ని పంపించి వీటిని చంపుకొని తినమని దర్శనం చూపించారు. అంటే అన్ని జనులకు కూడా సువార్త ప్రకటించమని చెప్పేసి దర్శనం రూపంలో చూపించాడు. అలాంటి దర్శనం వచ్చింది అనుకుంటున్నాడు పేతురు, నిజం అనుకోవట్లా. అక్కడ ఏమని రాయబడిన చదువు దూత వలన జరిగినది దూత వలన జరిగినది నిజముగా జరగనని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తనకు దర్శనం కలిగింది అనుకుంటున్నారు. ఎందుకంటే చర్మకారుని ఇంట్లో అక్కడ పైన డాబా పైన మేడ పైన దర్శనం చూశాడు కదా, ఇది కూడా దర్శనం అనుకుంటాడు. మనకు కూడా సమస్యలు ఇబ్బందులు బాధలు ఎక్కువైపోయినప్పుడు మనకి మన సమస్యలన్నీ తీరిపోయినట్టు మన ఇబ్బందులన్నీ తీరిపోయినట్టు మంచి కళ్ళు వస్తూ ఉంటాయి. కొంతమందికి పీడకళ్ళు వస్తూ ఉంటాయి, అవి వేరే విషయంలో అనుకో. యేసు సర్వశక్తి గల నామంలో ప్రతి విధమైన పీడకల్లో నిద్ర పట్టకుండా చేస్తున్న ప్రతి విధమైన పీడకలన్నీ యేసు సర్వశక్తి గల నామంలో ఈ రోజు నుంచి నిశ్చయముగా విడుదల కలుగును గాక. ఆ పీడకలన్నీ పోవును గాక. మంచి తలంపులు ఉండును గాక, మంచి ఆలోచన ఉండును గాక, మంచిగా నిద్ర పట్టును గాక. నిద్ర పట్టకుండా చేస్తున్న ప్రతి విధమైన పీడకలన్నీ యేసు సర్వశక్తి గల నామంలో లయపరచబడును గాక. మీ పైన, మీ సరస్సుల పైన, మీ తలంపుల పైన, ఆలోచనల పైన యేసు పరిశుద్ధ రక్తము పోషించబడును గాక. ఆమేన్. కొంతమందికి పీడకళ్ళు వస్తూ ఉంటాయి, పడుకుంటే చాలు పీడకళ్ళు వస్తూ ఉంటాయి. మొన్న ఒక ఆయన చెబుతున్నాడు, ఇలా పడుకుంటే చాలు 10:30 అయితే చాలు 10:30 అయితే చాలు నా గుండెల మీద ఎవరో కూర్చొని కరెక్ట్గా గుద్దేస్తున్నట్టు వస్తుందండి నాకు అని అంటున్నాడు. కరెక్ట్గా 10:30 ఎంతంట? కరెక్ట్గా 10:30. ఏమంటారు అని అడుగుతున్నాను నేను. ఏమంటారంటే నేనేమంటాను? కరెక్ట్గా 10:30 అయితే ఎవరో గుండెల మీద గుద్దేసినట్టు నిద్ర పట్టట్లేదండి, ఎవరో వచ్చి కూర్చున్నట్టు బరువుగా ఉంటుందండి అని అన్నాడు. అలాంటిది ఏమి ఉండదు. మీరు జాగ్రత్తగా మంచిగా మందులో వేసుకొని ప్రశాంతంగా పడుకోనండి. లేదండి కరెక్ట్గా అంటే టైం చూసుకుంటున్నట్టున్నాడు. కరెక్ట్గా 10:30కే అలా జరుగుతుంది అన్నాడు. సర్లే ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేశాను. ఇప్పుడు దెయ్యం వచ్చి కూర్చుందని నేను అన్నాను అనుకో, నిద్రపోతాడా? దెయ్యం వచ్చి కూర్చుందనే ముందు ఆయన మైండ్ సెట్ సరిగా లేదు. ఏంటంటే ఇప్పుడు మన మైండ్ సెట్ సరిగా ఉంటే, మనకు ప్రశాంతంగా ఉంటే, మనకు పీస్ఫుల్గా ఉంటే నిద్ర పట్టింది. బాడీ అలసిపోతే అప్పుడు పీస్ఫుల్గా నిద్ర పట్టింది. బాడీ అలవనివ్వకుండా ఆలోచనలు అన్నీ పెట్టుకుని ఉంటే ఎలా నిద్ర పట్టిద్ది? నిద్ర పట్టదు. బాడీ కొంచెం అలసిపోవాలి. అప్పుడు మొత్తం ఆర్గన్స్ అన్నీ అప్పుడు స్లీపింగ్ మోడ్లోకి వెళ్తాయి. అంతేనమ్మా, స్లీపింగ్ మోడ్లోకి వెళ్తాయి. మనం బాడీని సుఖపెట్టామనుకో నిద్ర పట్టదు. పగలు ఒక 3 గంటలు నిద్రపోయామనుకో అసలే నిద్ర పట్టదు రాత్రి. అంతే, పగలో 3 గంటలు నిద్రపోయినా అసలే నిద్ర పట్టదు రాత్రి. కరెక్ట్గా 10:30 అయితే ఏమంటారు? నేను చాలా గమనించాను, 10:30 అయితే చాలు నాకు నిద్ర పట్టట్లేదు అని అంటున్నాడు. సర్లే ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేశాము. దేవుడే కృప చూపించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంటే కొంతమందికి రాత్రుల పూట సరిగా నిద్ర పట్టినప్పుడు దేవుని యొక్క వాక్యం వినటమో చదువుకోవటమో చేయండి. అప్పుడు దేవుడు మంచి విశ్రాంతిని కలగజేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిజముగా జరిగినని గ్రహింపక తనకి దర్శనము కలిగినని తలంచును. మొదటి కావల్ని రెండో కావల్ని దాటి, అంటే ఫస్ట్ గేట్ దాటిపోయాడు, రెండో గేట్ దాటిపోయాడు, 2 గేట్లు దాటిపోయాడు. చదువమ్మా. పట్టణంకు పోవు వినపగా అంటే పెద్ద గేట్ ఉందంట, పెద్ద గేట్ కూడా మెయిన్ కూడా దాటిపోయాడు అనమాట. వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకున్నాం. అది మంచిగా బందోబస్తుగా ఉండిద్ది అనమాట, బాగా దృఢంగా బందోబస్తుగా. పెద్ద పెద్ద గేట్లు, జైలుకి చూస్తే పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి అనమాట. దాంట్లో చిన్న గేట్ ఉండేది, ఆ చిన్న గేట్లో నుంచే, చిన్న డోర్లో నుంచి వెళ్ళాలి, అది మొత్తం తీరు. ఎవరైనా పెద్ద అధికారులు వచ్చినప్పుడు ఆ పెద్ద డోర్లు తెస్తారు, లేకపోతే ఆ చిన్న డోర్లో నుంచి వెళ్ళిపోవాలన్నమాట. ఇది దానంతటికి అవే తెరుచుకుందంట. వాళ్ళు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత
అతను విడిచిపోయాను. అప్పుడు తెలివి వచ్చి అప్పుడు నిద్రమో వదిలిపోయింది. ఎందుకంటే పక్కన దూతలేదు కదా. అప్పుడు దాకా దర్శనం అనుకుంటున్నాడు. అప్పుడు నిద్రమొప్పు వదిలిపోయింది. ఇంకా ఉలిక్కిపడి ఉంటాడు. ఇంకా పక్కన చూసుకుంటే దూతలేదు. చూసుకున్నాడు, అటు ఇటు చూసుకున్నాడు. నేనేంటి ఇది మంచిగా నిద్రపోయి చెరసాల్లో నిద్రపోతా ఉన్నాను, ఈ రోడ్డు మీద నుంచున్నాను ఏంటి అని అనుకుని ఉంటాడు. చదువమ్మా. పేతురుకు తెలివి వచ్చి ప్రభు దూతను తన దూతను పంపి హేరోదు అగ్రిప్ప చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలుసుకొని ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రజలు ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నారో, ప్రజలు ఏదైతే నువ్వు పడిపోవాలని, నువ్వు నాశనం అయిపోవాలని, నువ్వు కుసించిపోవాలనుకుంటున్నావేమో, ఆ ప్రజల ముందే దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రజలందరూ రాజు కలిసి చేయాలనుకున్న కీడంతటి నుంచి దేవుడు పేతుర్ని తప్పించాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అని పేరు గల మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వెళ్ళారనమాట. అంటే మార్కు అని మారు పేరు గల యోహాను అనమాట. వాళ్ళ తల్లి మరియా, ఆమె ధనవంతురాలు, దానికి తోడు విధవరాలు కూడాను. వాళ్ళ ఇంట్లో సంఘమంతా కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. మనం డైరెక్ట్ గా వెళ్ళటం ఎక్కడ నడిపించాడంటే దేవుడు అక్కడికే నడిపించేశాడు. మరి ఇంటికి వచ్చాడంట. చూద్దాం. అక్కడ అనేకులు కూడి లోపల ప్రార్థన చేస్తున్నారు. ఈయన కనపడుతుంది. లోపల ప్రార్థన చేస్తున్నారు. ఈయన కనపడుతుంది. చదువమ్మా. అతడు తలవాకిటి తలుపు అంటే దొడ్డి వెనకాల తలుపు. తలవాకిటి తలుపు అంటే దొడ్డి గుమ్మం అంటారు కదా, వెనక గుమ్మం, మెయిన్ గుమ్మం కాదు. అవునా కాదా? నేనైతే అలాగే అనుకున్నాను. మరి నేను ప్రిపేర్ అయ్యేటట్టు. తలవాకిటి గుమ్మం అని అంటే బ్యాక్ సైడ్ డోర్, మెయిన్ గుమ్మం కాదు, ముఖద్వారం కాదు, మెయిన్ గుమ్మం కాదు, దొడ్డి గుమ్మం అంటారు కదా. తలవాకిటి తలుపు బ్యాక్ సైడ్ డోర్ అనమాట. తలవాకిటి తలుపు తట్టుచుండండి. వెనక నుంచి వచ్చాడనమాట. ఎదరు నుంచి వస్తే మళ్ళీ సైనికులు వచ్చారు, వీళ్ళందరూ మళ్ళీ బెంబేలు ఎత్తిపోతారు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి వెనకాల తలుపు కొడుతున్నాడు వచ్చేసి. రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఎవరో తలుపు వీళ్ళందరూ ఏమో ప్రార్థన చేస్తా ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా గందరగోళంగా ఉంది. రోదే అనే చిన్నది ఉందన్నమాట ఆ గుంపులో. రోదే అనే చిన్నది ఏం చేసిందనంటే పేతురు తలుపు తడుతున్నాడు అనమాట. మరియా యోహాను అని పిలుస్తున్నాడు అనమాట. పిలుస్తుంటే ఈ రోదే అనే చిన్నది పేతురు స్వరం గుర్తుపట్టింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నా గొర్రెలు నా స్వరం అంటే యేసుప్రభు చెబుతున్నారు. ఆయన యొద్దకు వచ్చి ఆయన మాటలు ఆలకిస్తే ఆయన మనకు పరలోక దీవెనలు దయచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకున్న సమస్య నుంచి మనం ఎలా బయటపడాలో ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. ఇక్కడ పేతురు తలుపు కొడుతున్నాడు. ఆ చిన్నది ఉందన్నమాట, రోదే అని చిన్నది ఉంది. ఈ స్వరం పేతురు దానిపోయి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసిందనమాట. అమ్మ పేతురు వచ్చాడు అనుకుందనమాట. పేతురు వచ్చాడని చెప్పేసి సంతోషంతో తలుపు తీయకుండా పరిగెత్తుకుంటూ వచ్చి ప్రార్థన చేసి వీళ్ళందరికీ చెప్పింది, పేతురు వచ్చాడంటే ఓసే పిచ్చిదానే పేతురు రావడం ఏంటి, ఈ పాటికి పేతురుని చంపేసి ఉంటారు, రేపు పొద్దున మనకు కబురు వచ్చింది, తీసుకెళ్లిపోయి పెట్టి ఏర్పాటు చేసుకొని పరలోకమే అని పాట పాడుతూ తీసుకెళ్లిపోవటమే అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ విధంగా అన్నది ఏం చేసిందని అంటే గట్టిగా వాదిచ్చిందంట. నిజంగా పేతురు వచ్చాడు, నేను చూశానని అంటుంది. సరే దీని మాట ఎందుకు వినకూడదని చెప్పేసి వాళ్ళందరూ వెళ్ళి చూస్తే నిజముగా పేతురు. వాళ్ళు అనుకుంటున్నారంట పేతురు దూత వచ్చింది అనుకుంటున్నారు. అంటే పేతురు ఆత్మ వచ్చిందేమో, పేతురుని చంపేశారేమో, పేతురు ఆత్మ వచ్చిందేమో అనుకుంటున్నారు. అతని దూత అండ్రి అంటే పేతురు ఆత్మ వచ్చిందేమో అనుకుంటున్నారు. పేతురుని చంపేశారు, పేతురు ఆత్మ వచ్చిందేమో అనుకుంటున్నారు. కానీ నిజముగా పేతురుని చెరసాల నుంచి దేవుడు తప్పించాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది.
రోదే అనే మాటకు అర్థము ఎర్రని గులాబీ పువ్వు అని అర్థం. రోదే అనే మాటకు ఎర్రని గులాబీ పువ్వు అని అర్థం. అంటే ఇది ఆ ఇంట్లో పనిచేసే చిన్నది. రోదే అనే చిన్నది మరేం ఇంట్లో పనిచేసే చిన్నది. అది పేతురు స్వరమైంది. పేతురు స్వరమిని వాళ్ళతో వెళ్ళి సంఘస్థులు అందరితో చెప్పినప్పుడు పేతురు అక్కడి నుంచి వేరే దగ్గరికి పారిపోయాడు. మనం కింద చూస్తే కనుక అక్కడ చూస్తే చెరసాలకు వచ్చి చూస్తే కనుక చెరసాల్లో పేతురు లేదు. అగ్రప్ప రాజు ఆగ్రహంతో చెరసాల్లో కాపలా కాసిన వాళ్ళని చంపించేశాడు. పేతురు తప్పించుకొని వెళ్ళిపోయాడని చెప్పి ఆగ్రహంతో చంపించేసి అగ్రప్పరాజు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ పరిపాలన చేస్తా ఉన్నప్పుడు అక్కడ సింహాసనాసుడై కూర్చొని ఉపన్యాసం చేస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు, అక్కడున్న మంత్రులు వారందరూ అనుకున్నారు ఇది దేవుని స్వరమే గాని మానవుని స్వరం కాదని అన్నారు. అంటే మానవుణ్ణి దేవునితో సమానంగా పోల్చడం అక్కడ మనం చూస్తున్నాము. దేవుని ఘనత దేవునిదే, మానవుని ఘనత మట్టి ఘటములమైన ఘనత. ఈ మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యాన్ని నింపటానికే మహోన్నతుడైన దేవుడు పరలోకం నుండి ఈ భూలోకానికి దిగొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మట్టి ఘటాలైన మనల్లో తన మహిమైశ్వర్యాన్ని, తన మహదైశ్వర్యాన్ని నింపి ఆయనతో పాటు యుగాలు జీవించడానికి దేవుడు పరలోకం నుండి ఈ లోకానికి దిగొచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉపన్యాసం చేస్తూ ఉండగా హేరోదు అగ్రప్ప ఉపన్యాసం చేస్తుండగా వారందరూ అన్నారు ఇది మానవుని స్వరం మానవ స్వరం కాదు, దేవుని స్వరం అని. అంటే దేవుడు తన దూతను పంపి వానిని ముట్టగా వాడు పురుగులు పడి చచ్చెను. దేవుని పిల్లలకు అపాయం చేయాలని తలంచితే వాని తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. సంఘాన్ని హింసించాలని చూశారు, సంఘాన్ని పాడు చేయాలనుకున్నారు, సంఘానికి నాయకుడైన పేతురుని చెరసాల్లో వేసి చంపేయాలనుకున్నారు. కానీ క్రైస్తత్వాన్ని చంపితే చచ్చేది కాదు. ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది. తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు? వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి కార్యకర్తల కాడ నుంచి మాజీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని అందరినీ టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేశారు, వీళ్ళు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? వైసీపీ వాళ్ళు మమ్మల్ని చంపితే చంపండి, మమ్మల్ని చంపితే మా లోపల ఉన్న అభిమానం ఏమైనా చచ్చిపోయిద్దా అంటున్నారు. ఇప్పుడు పగుంటే ఎవరి మీద తీర్చుకోవాలి? ఎవరి మీద తీర్చుకోవాలి? ఎవరి మీద తీర్చుకోవాలో వాళ్ళ మీద తీర్చుకోవాలి. కింద ఉన్న వాళ్ళ మీద తీర్చుకుంటే ఎలాగా? వాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభు వారి మీద పగ ఎవరి మీద తీర్చుకోవాలనుకున్నారు? సంఘం మీద తీర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. యేసు ప్రభు వారి మీద కోపం సంఘం మీద చూపించాలనుకుంటున్నారు. సంఘం మీద చూపిస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఇక్కడ పేతురు చెరసాల్లో ఉంటే పేతుర్ని దూతను పంపించి తప్పించాడు. పేతురికి వ్యతిరేకంగా ఉన్న అగ్రప్ప హేరోదు కూడా పురుగులు పడి చనిపోయాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. నీ సమస్యలో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో, నీ వేదనకరమైన పరిస్థితుల్లో నీవు అత్యాసక్తితో దేవుని సన్నిధిలో గడిపితే గనక దేవుడు అసాధారణమైన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కూడా జరిగించును గాక. మీ జీవితాల్లో కూడా ఏ అయితే పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయో, ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయో, ఆ పరిస్థితులన్నిటి నుంచి
దేవుడే మిమ్మల్ని మీ కుటుంబాల్ని తప్పించునుగాక. దేవుడే మీ కుటుంబాన్ని పోషించునుగాక. దేవుడే మీ కుటుంబాన్ని సంరక్షించునుగాక. దేవుడే మీకు కాపుదలగా ఉండునుగాక. దేవుడే మీకు క్షేమం కలగజేయునుగాక. దేవుడే మీకు సమాధానం కలగజేయునుగాక. దేవుడే మీకు నెమ్మది కలగజేయునుగాక. ఆనాడు పేతుర్ని చెరసాల నుంచి తప్పించిన దేవుడు మీకెదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించి మీకు క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.